ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు వెరైటీ స్పీచ్ ఇచ్చారు. కులాలు వద్దు దేశం ముద్దు అన్న రీతిలో పవన్ ప్రసంగం కొనసాగింది. తనకు ఈ దేశం తర్వాతే ఏదైనా అని, కులం అనేది ఒక సామాజిక వాస్తవం మాత్రమే అన్నారు. ఈ కుల వ్యవస్థను మార్చాలని, సరిదిద్దాలని తాను ఎలాంటి వృధా ప్రయత్నాలు చేయనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అంటే ఇప్పుడు మా కులాన్ని తొక్కేస్తున్నారు అంటాడు. నీ కులం చెప్పిందా నీ బూతులు తిట్టమని? నీ కులంలో ఉన్న ఏం మాత్రం సెన్సిబుల్ ఉన్న ఒక మహిళను అడుగు, ఒక యువతిని అడుగు, ఒక యువకుడిని అడుగు, ఒక అనుభవం పెద్ద ఆయన అడుగు. నేను బూతులు తిడతానండి, మళ్ళీ నన్ను జైల్లో పెడితే, పోస్టులో పెడితే నేను నా కులాన్ని వాడేస్తాను చెప్పు. ఏం మాట్లాడుతున్నారా మీరంతా? జనసేన కులాల ప్రాతిపదికన రాజకీయం చేయరా, కానీ మీరు చేసిన తప్పులు చేస్తున్న బట్టి నేను చెప్తున్నా. మా వాళ్ళు ఎంత మాట్లాడతారో, మా నాయకులు కానీ మీరు కానీ ఎంత చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే తప్పు మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టేసి క్రైములు చేసి కులాలు వెనక దాక్కుంటే నేను మటుకు దానికి బలంగా ఖండిస్తాను. అంతవరకు నాకు ఆ భయాలు లేవు నాకు. అందుకని ఈరోజు మనం ఈ కమిటీల ద్వారా ఇవన్నీ మాట్లాడుకున్నాం. సో మన సమర్థతను గుర్తించాలి. అంటే ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవాలండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవాలి అంటే మీరు వీటి మీద అవగాహన ఉండాలి. చాలామందికి నాయకులు చెప్తున్నా, ఈ మధ్యన మన రాజు ఎక్కడ చెప్పాను, మీరు మాట్లాడరు ఏంటండి, మన వాళ్ళందరూ అడిగా, అడ్డగోలుగా తిరుగుతున్న ఎవరు మాట్లాడరు, మొహాట పడుతున్నారు ఏంటండి, అదే మీరు ఏం చెప్తారు అని అంటే నేను ప్రతిసారి చెప్తానంటండి వాళ్ళు తిట్టమని. అలాగే అది అప్పుడు చెప్పా, తెలంగాణ ఉదాహరణ చెప్పా. తెలంగాణలో నేను చెప్తానా, వాళ్ళు ఎవరు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా కాదు, వాళ్ళకి లోపల వేడు నెత్తురు ఉంటుంది అలా, అంతే. వాళ్ళ దగ్గర ఏం లేదు. వాళ్ళ మాటే ఆయుధం, మాటే తోట. వాళ్ళకి పదవస్తూ కూడా లేదు, తెలియదు వాళ్ళకి, పార్టీ పదవులు కూడా లేవు, కానీ వాళ్ళు ఎదురు దాడి చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే దగ్గర కానీ పాలసీ ప్రకారం మాట్లాడతారు. గీత అదే ఇష్టం వచ్చినట్టు గీత దాటే కూడా అదే చెప్పేది, అదే కదా. గీత దాటం అంటే మళ్ళీ మనం వైసీపీలో అయిపోతాం, మళ్ళీ మనల్ని అసహించుకుంటే అల్ల కాదు నేను చెప్పేది. ఎవరికి ఎంత శిక్ష పడాలో అది అందరూ ఆనందించి కరెక్ట్గా మాట్లాడాడు అనిపిస్తుంది. అంటే శిక్ష వేస్తే ఎలా ఉండాలి అంటే మాట మాట్లాడితే ఎలా తూకం వేసినట్టు ఉండాలి. అంటే ఒక కృష్ణలంకలో ఒక గొడవ జరిగితే అక్కడ నేరం చేసిన క్రిమినల్కు కులాన్ని ఎలా అంటగడతారని వైసీపీ వైఖరిని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తప్పు ఎవరు చేసినా, ఏ కులం వాడు చేసినా తప్పే అవుతుందని, కులాన్ని బట్టి అది న్యాయం కాబోదని అన్నారు. కాపు కులం అయితే వారు చేసిన తప్పు ఒప్పవుపోతుందా, ఇంకొకరు చేస్తే అది తప్పు అవుతుందా అని ఆయన నిలదీశారు. చట్టం ముందు నేరస్తుడికి కేవలం నేరస్తుడనే గుర్తింపు ఉంటుందని, కులం కార్డు ఉండదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నాయకుడికి నాకు కదలాలి కదా, నాయకులకి నేను చెప్పాలా, కదలాలి కదా. వెంగనాయుడిని మన గిద్దలూరులో క్షోభ పెట్టి చనిపోతే నాకెవరు చెప్పలేదు కదా. నేనే రకరకాల న్యూస్లో చూసుకుని నేనే బయలుదేరిపోయాను. అలాగే ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, ఎంత మాట్లాడాలి పరిస్థితులను బట్టి మీరే బేరీ చేసుకోండి. అప్పుడే కదా మీకు నాయకత్వం అంటే ఏంటి? కూర్చోబెట్టి సభలకు వచ్చి తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్లు వేసుకొని రావడం కాదు, లేదా నాలాగే ఇలా కూర్చొని రావడం కాదు. బాధ్యత తీసుకోండి. మీరు అది కనుక మీకు అలవాటు అయిందనుకోండి, యూ విల్ హ్యావ్ యువర్ ఇండిపెండెంట్ థింకింగ్ విత్ ఇన్ ద పార్టీ లైన్ అండ్ లెంత్. పార్టీ లైన్ అండ్ లెంత్ మీకు తెలుసు కదా నేను ఎంత మాట్లాడుతాను. నా లైన్ అండ్ లెంత్ మీకు అర్థం కాదు. నేను ఎప్పుడన్నా బూతులు పెడతాను, ఏదో ఒకసారి ఏదో కొడుకులారా ఒక పదం మాట్లాడాను ఒకే ఒకసారి. దానికి ఈ మధ్యన వాళ్ళు బాధపడుతున్నారు, ఇదివరకు నువ్వు బూతులు మాట్లాడామంటే కరెక్ట్ ఎప్పుడు మాట్లాడా? మీరు 18 మందిని మీరు జైలు వేసి తొక్కి మమ్మల్ని రాత్రులు పగలు హింసించి ఇంకా మాకు 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు హింస చూపించిన తర్వాత అప్పుడు చేయాల్సి వచ్చింది తప్పలా. అప్పుడు కూర్చొని శాంతి వచనాలు చెప్పడం సంతోషం అండి, చాలా ఆనందంగా ఉందని మీరు తిట్టినందుగా చెప్తాం, అదే చేస్తాం. చాలా హ్యాపీ అండి, మీరు భలే తిడతారు, భలే ఎలా సార్ మీరు ఎలా చేసుకుంటారని రాత్రికి అంటాం అన్నాం కదా. అలా అని చెప్పి మీరు కూర్చోబెట్టి నోటికి ఏదో వచ్చినట్టు మాట్లాడితే నాకు అర్థం ఉండక్కర్లా. మీరు మాట్లాడేదానికి పాలసీ ప్రకారం మీరు ఖచ్చితంగా విమర్శించండి, మేము కరెక్ట్ చేసుకుంటాం. మీరు మమ్మల్ని విమర్శిస్తే మీరు ఏ తప్పులు చెప్తున్నారో పాలసీలు అవి కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ టైం మేము రావడానికి ప్రయత్నం అదే కదా చేస్తాం. మేము తప్పులు చెప్పాలి, మాకు తప్పులు చేస్తే మేము తప్పులు సరిదిద్దుకుంటాం. అలా కాకుండా మీరు కూర్చోబెట్టి మీరు ఇష్టానికి తిట్టేస్తున్నాం ఇది అని అంటే అది సబబు అనిపించుకోదండి. వైసీపీ నాయకులందరికీ చెప్తున్నాను. వాళ్ళు జైలుకి వెళ్ళకపోతే తప్పు. వాళ్ళు జైలుకి వెళ్ళడం ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఒక తాంత్యా తోపే, బాలగంగాధర్ తిలక్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ డర్బన్ జైల్లో ఇరయ్యి. మరి చిన్నప్పుడు న్యూస్లు చూసేవాళ్ళం, వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు.
వాళ్ళు చండాలని వాళ్ళు తెలియట్లేదు పాపం, ఏం చేస్తాం అంటే అలాగా ఇది సదరన్ అంటే ఇవన్నీ అంటే మనం పొలిటికల్ ప్రాసెస్లో అన్నీ అర్థం చేసుకోవాలి. మీరు పాలసీ పరంగా మాట్లాడాలి, ధాటికి ఎదుర్కోవాలి, ధీటుగా నిలబడాలి, అన్నీ ఉంటేనే హీజ్ అ లీడర్. సో మీ 18,000 మంది అలాంటి నాయకులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎండలు ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ